నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని ఆసిఫాబాద్ బ్లాక్ లోని కేస్లాపూర్ అనే కుగ్రామం ఆదిలాబాద్ నుండి 32 కిలోమీటర్లు మరియు పుట్నూరు తాలూకా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేస్లాపూర్ లో ప్రసిద్ధి చెందిన నాగోబా ఆలయం ఉంది. ఇది శేషనాగ్ అని కూడా పిలువబడే నాగోబా ఆరాధనకు అంకితం చేయబడిన ఆలయం. గోండు మరియు పందర్ తెగలు నాగోబాను పూజిస్తారు. ప్రతి సంవత్సరం వారు కేస్లాపూర్ జాతర లేదా నాగోబా జాతర ద్వారా సర్పదేవుడి పట్ల తమ భక్తిని జరుపుకుంటారు. ఇది 5 రోజుల పాటు జరిగే కార్యక్రమం. జనవరి 18న మొదలైన ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ నుండి తెగ సభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం పట్టణవాసుల్లో విపరీతమైన ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ఎందుకంటే పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తమ విశ్వాసం యొక్క ఈ ప్రత్యేకమైన ఆసక్తికరమైన వ్యక్తీకరణను చూడటానికి కేస్లాపూర్ గ్రామానికి వస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించే గుస్సాడి నృత్యం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టే జాతరే నాగోబా. వందల ఏళ్లుగా అడవి బిడ్డల ఎలువెలుపుగా పూజలు అందుకుంటున్న నాగోబా దేవతకు ప్రతి ఏటా పుష్యమాసంలో వారం రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో జరిగే ఈ జాతరను చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. పుష్య అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి నదిలో గల హస్తనమడుగు వాగు నుంచి పవిత్ర జిల్లాలను మేస్రం వంశీయులు ప్రత్యేక కలశంలో తీసుకొస్తారు. 20 మంది కొత్త కుండలతో కాలినడకన కొండలు గుట్టలు దాటుకుంటూ 80 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఈ పవిత్ర జలాలను తీసుకొస్తారు. ఈ పవిత్ర గంగా జలం భక్తులపై చల్లడంతో పూజ ఆరంభమవుతుంది. తరతరాలుగా ఒకే వంశానికి చెందిన వారు పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. 3 ఏళ్లకోసారి పూజారిని మాత్రమే మారుస్తారు. నాగోబా జాతరకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే క్రీస్తు శకం 740 కాలంలో కేస్లాపూర్ లో శేషసాయి ఆదివాసి ఉండేవాడు. ఓసారి ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ప్రయత్నించగా ద్వారపాలకుడు అడ్డుకున్నాడట. చేసేదేమీ లేక శేషసాయి తిరుగు ప్రయాణంలో పొరపాటున నాగలోకం ద్వారం తాకుతాడు. ఆ విషయం తెలిసిన నాగరాజు కోపంతో రగిలిపోయి శేషసాయిని శిక్షించడానికి వచ్చాడట. ఆ సమయంలో శేషసాయికి ఎదురుపడిన ఓ వ్యక్తి 7 కడవలతో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు 125 గ్రామాల మీదుగా నడుచుకుంటూ నాగదేవతకు సమర్పించాడని చెబుతారు. శేషసాయి అలాగే చేస్తాడు. నాగరాజు శాంతించి ప్రతి ఏటా ఇలాగే పూజలు నిర్వహించమని కోరుతాడు. అప్పటి నుంచి ఆ ఆచారం అలాగే కొనసాగుతూ వస్తుంది. శేషసాయి భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని, ఆ స్థలమే నాగోబా జాతరగా ప్రసిద్ధికెక్కింది. నాగోబా జాతర నిర్వహించే మెస్రం వంశీయులు వేలాదిగా ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ వంశస్థులు ఎంతమంది ఉన్నప్పటికీ వంట మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన 22 పొయ్యిల మీద మాత్రమే చేసుకోవాలి. ఇది వాళ్ల ఆచారం. జాతర ముగిసిన తర్వాత నిర్వహించే దర్బార్కి ప్రత్యేక చరిత్ర ఉంది. నిజాం కాలంలో 1946లో ఈ దర్బార్ ప్రొఫెసర్ హైమండ్ డార్ప్ ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ కొనసాగిస్తున్నారు. ఈ దర్బార్లో ఆదివాసుల సమస్యల మీద ఫిర్యాదులు స్వయంగా జిల్లా కలెక్టరే స్వీకరించి పరిష్కరిస్తారు. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని ఆసిఫాబాద్ బ్లాక్ లోని కేస్లాపూర్ అనే కుగ్రామం ఆదిలాబాద్ నుండి 32 కిలోమీటర్లు మరియు పుట్నూరు తాలూకా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేస్లాపూర్ లో ప్రసిద్ధి చెందిన నాగోబా ఆలయం ఉంది. ఇది శేషనాగ్ అని కూడా పిలువబడే నాగోబా ఆరాధనకు అంకితం చేయబడిన ఆలయం. గోండు మరియు పందర్ తెగలు నాగోబాను పూజిస్తారు. ప్రతి సంవత్సరం వారు కేస్లాపూర్ జాతర లేదా నాగోబా జాతర ద్వారా సర్పదేవుడి పట్ల తమ భక్తిని జరుపుకుంటారు. ఇది 5 రోజుల పాటు జరిగే కార్యక్రమం. జనవరి 18న మొదలైన ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ నుండి తెగ సభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం పట్టణవాసుల్లో విపరీతమైన ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ఎందుకంటే పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తమ విశ్వాసం యొక్క ఈ ప్రత్యేకమైన ఆసక్తికరమైన వ్యక్తీకరణను చూడటానికి కేస్లాపూర్ గ్రామానికి వస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించే గుస్సాడి నృత్యం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టే జాతరే నాగోబా. వందల ఏళ్లుగా అడవి బిడ్డల ఎలువెలుపుగా పూజలు అందుకుంటున్న నాగోబా దేవతకు ప్రతి ఏటా పుష్యమాసంలో వారం రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో జరిగే ఈ జాతరను చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. పుష్య అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి నదిలో గల హస్తనమడుగు వాగు నుంచి పవిత్ర జలాలను
మేస్రం వంశీయులు ప్రత్యేక కలశంలో తీసుకొస్తారు. 20 మంది కొత్త కుండలతో కాలినడకన కొండలు గుట్టలు దాటుకుంటూ 80 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఈ పవిత్ర జలాలను తీసుకొస్తారు. ఈ పవిత్ర గంగా జలం భక్తులపై చల్లడంతో పూజ ఆరంభమవుతుంది. తరతరాలుగా ఒకే వంశానికి చెందిన వారు పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. 3 ఏళ్లకోసారి పూజారిని మాత్రమే మారుస్తారు. నాగుబ జాతరకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే క్రీస్తు శకం 740 కాలంలో కేస్లాపూర్లో శేషసాయి ఆదివాసి ఉండేవాడు. ఓసారి ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ప్రయత్నించగా ద్వారపాలకుడు అడ్డుకున్నాడట. చేసేదేమీ లేక శేషసాయి తిరుగు ప్రయాణంలో పొరపాటున నాగలోకం ద్వారం తాకుతాడు. ఆ విషయం తెలిసిన నాగరాజు కోపంతో రగిలిపోయి శేషసాయిని శిక్షించడానికి వచ్చాడట. ఆ సమయంలో శేషసాయికి ఎదురుపడిన ఓ వ్యక్తి 7 కడవలతో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు 125 గ్రామాల మీదుగా నడుచుకుంటూ నాగదేవతకు సమర్పించాడని చెబుతారు. శేషసాయి అలాగే చేస్తాడు. నాగరాజు శాంతించి ప్రతి ఏటా ఇలాగే పూజలు నిర్వహించమని కోరుతాడు. అప్పటి నుంచి ఆ ఆచారం అలాగే కొనసాగుతూ వస్తుంది. శేషసాయి భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని, ఆ స్థలమే నాగోబా జాతరగా ప్రసిద్ధికెక్కింది. నాగోబా జాతర నిర్వహించే మేస్రం వంశీయులు వేలాదిగా ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ వంశస్థులు ఎంతమంది ఉన్నప్పటికీ వంట మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన 22 పొయ్యిల మీద మాత్రమే చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆచారం. జాతర ముగిసిన తర్వాత నిర్వహించే దర్బార్కి ప్రత్యేక చరిత్ర ఉంది. నిజాం కాలంలో 1946లో ఈ దర్బార్ ప్రొఫెసర్ హైమండ్ డార్ప్ ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ కొనసాగిస్తున్నారు. ఈ దర్బార్లో ఆదివాసుల సమస్యల మీద ఫిర్యాదులు స్వయంగా జిల్లా కలెక్టరే స్వీకరించి పరిష్కరిస్తారు.